హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు GrapesMedia యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మరో 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. రేడియేషన్ అనే పదాన్ని వినని వారంటూ ఎవరూ ఉండరు. అయితే రేడియేషన్ ఎఫెక్ట్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని శాస్త్రవేత్తలు హెచ్చరించడమే కానీ మనం ప్రత్యక్షంగా ఇంతవరకు అంతగా చూసిందేమీ లేదు. అయితే జపాన్లో జరిగిన న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ వల్ల అలాగే ఏర్పడిన రేడియేషన్ వల్ల అక్కడ పుట్టే ర్యాబిట్స్ చెవులు లేకుండా పుడుతున్నాయి. పొల్యూషన్ విషయంలో మనం కూడా కొంచెం శ్రద్ధ వహించకపోతే మనం కూడా ఇలాంటి దృశ్యాలని చూడవలసి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు చూస్తున్న ఈ కెమెరా ప్రపంచంలోనే అతి చిన్న కెమెరాగా ప్రసిద్ధిగాంచింది. ఈ కెమెరాని నికాన్ కంపెనీ తయారు చేసింది. కెమెరా యొక్క వెయిట్ కేవలం 11 గ్రాములు మాత్రమే. దీని బ్యాటరీ లైఫ్ 30 నిమిషాల వరకు ఉంటుంది. దీంతో ఫోటోలు తీసుకోవడమే కాకుండా వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక సర్వే ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే మనం పడుకునే ముందు ఆలోచించే వ్యక్తి మనల్ని బాగా సంతోషపరిచిన లేదా మనల్ని బాగా బాధ పెట్టిన వ్యక్తులు అయి ఉంటారని వెల్లడించింది. ఈ ఫ్యాక్ట్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాధారణంగా బరువైన జంతువు అయి ఉండడం వల్ల ఏనుగు స్విమ్మింగ్ చేస్తుందని ఎవరూ ఊహించరు. అయితే మీలో ఎంతమందికి ఏనుగులు బెస్ట్ స్విమ్మర్స్ అని తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. ఆఫ్రికన్ ఏనుగులు ఇంచుమించు 48 కిలోమీటర్ల వరకు మరియు ఆగకుండా 6 గంటలు స్విమ్మింగ్ చేసి రికార్డుని సాధించాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. పేపర్ని మైక్రోస్కోప్లో చూస్తే ఎడ్జెస్ ఈ విధంగా కనిపిస్తాయి. ఎడ్జెస్ ఈ విధంగా రఫ్గా ఉండడం వలన పేపర్లు సరిగ్గా పట్టుకోకపోతే చేతివేళ్లు తెగుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెంచ్ ఫ్రైస్. వీటిని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. కాస్ట్లీ అయినా వీటి టేస్ట్ ముందు ఆ కాస్ట్ తక్కువగానే అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు రికార్డులో నమోదైన ప్రపంచంలో అతిపెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క పొడవు ఎంతో తెలుసా? 34 ఇంచులు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇదో విజువల్ ట్రిక్. ఇప్పుడు మీరు ఈ ఫోటోని క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి. చూసారా? ఇది కలర్ఫుల్ గా ఉందని చెప్పి కలర్ ఫోటో అనుకుంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదని అర్థం. నిజానికి ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఓన్లీ ఎడిటింగ్ లో దాని మీద గీసిన లైన్స్ వల్ల అది కలర్ ఫోటోగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ పిక్చర్ ని జూమ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం రోజు చాలా యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేస్తున్నాం. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా డౌన్లోడ్ అయిన యాప్ ఏంటో తెలుసా? యూట్యూబ్. ఇది సుమారు 10 బిలియన్ డౌన్లోడ్ చేయబడింది. దీని తర్వాత ఫేస్బుక్ యాప్ ప్లే స్టోర్ నుండి సుమారు 7 బిలియన్ల డౌన్లోడ్స్ చేయబడింది. అంతేకాదు వాట్సాప్ 5 బిలియన్ డౌన్లోడ్లు అవ్వగా ఇన్స్టాగ్రామ్ 3 బిలియన్ డౌన్లోడ్స్ అయ్యాయి. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఫోన్ వాడేవారి సంఖ్య మాత్రం 3 బిలియన్లుగానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం ఎక్కడికైనా వెళ్తే మెక్డొనాల్డ్స్, డామినోస్, స్టార్బక్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం హిస్టారికల్ ప్లేసెస్, మ్యూజియంస్కి వెళ్ళడం కంటే ఇలాంటి ఫుడ్ సెంటర్స్కి ఎక్కువగా వెళ్తుంటాము. అండ్ మన దగ్గర మహా అయితే 2-3 మ్యూజియంస్ ఉంటుంటాయి. కానీ యుఎస్లో అయితే స్టార్బక్స్ అండ్ మెక్డొనాల్డ్స్ కలిపినా కానీ అక్కడ మ్యూజియం సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువే. స్టార్బక్స్ రఫ్గా 11,000 షాపులుంటే 14,000 ప్లేసెస్లో మెక్డొనాల్డ్స్ ఉంది. కానీ ఈ రెండిటికంటే ఎక్కువగా ఏకంగా 35,000 మ్యూజియంస్ ఉన్నాయంటే నమ్మడానికి ఆశ్చర్యంగానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం బండి నడుపుతున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు మనం రోడ్స్ పక్కన స్టాచ్యూస్ చూసే ఉంటాం. అలాగే చాలామంది మహావీరులు గుర్రాల మీద ఎక్కి ఉన్న స్టాచ్యూస్ కూడా చూసే ఉంటాం. కానీ మీలో ఎంతమందికి తెలుసు గుర్రం కాళ్ళు యొక్క పొజిషన్ బట్టి వాళ్ళు ఎలా మరణించారో చెప్పేయొచ్చని? చాలా మందికి తెలియకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది చదివేదాకా నాకు కూడా తెలీదు. ఈ ఫ్యాక్ట్ చూడగానే ఏదో కొత్త విషయం చెప్పాము అనే సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందని అనుకుంటున్నా. ఇక పాయింట్లోకి వెళ్తే, ఫర్ సపోజ్ మీరు ఒక విగ్రహాన్ని చూసారు. అందులో గుర్రం యొక్క 4 కాళ్ళు నేల మీద కానీ ఆ స్టాట్యూ టాప్ మీద కానీ ఆంచి ఉన్నట్టయితే దానిపైన ఉన్న వ్యక్తి సహజ మరణం చెందినట్టు. అలా
అలా కాకుండా గుర్రం ముందు 2 కాళ్ళు గర్వంగా గాల్లో ఉన్నట్టయితే దాని అర్థం ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి యుద్ధంలో మరణించారని. మూడోది, గుర్రం యొక్క ముందు కాళ్ళు ఒకటే గాలిలో ఉంది, మిగతా 3 కాళ్ళు నేల మీద ఉన్నాయి అంటే దాని అర్థం యుద్ధం చేశాక తీవ్రమైన గాయాలతో ఆ వీరుడు మరణించాడని అర్థం. ఈసారి మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ విషయాన్ని గమనించండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనం ఖాళీగా ఉన్నా లేక టెన్షన్ ఫీల్ అవుతున్నా మన చేతి గోళ్లను తింటూ ఉంటాం. ఇలా మన చేతి గోళ్లను మనమే తినడాన్ని టెక్నికల్ లాంగ్వేజ్లో ఓని చోప్ హాగి అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీకు తెలుసా, సింగిల్ హ్యూమన్ స్పెర్మ్లో ఇంచుమించుగా 37.5 MB ఇన్ఫర్మేషన్ ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 13. వీనస్ పైన 1 సంవత్సరం కన్నా 1 రోజు పెద్దది. అంటే వీనస్ సూర్యుడి చుట్టూ తిరగడం కంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ సమయం పడుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 14. మనం తేలుని చూసి భయపడి ఎక్కడ కుడుతుందో అని చెప్పుతో కొట్టి చంపేస్తుంటాం. కానీ ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత తేలుని ఒక విలువైన జంతువుగా చూడడం మొదలు పెడతాం. మీకు తెలుసా, తేలు విషం ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన కెమికల్. 1 గ్యాలన్ అనగా 3.74 లీటర్స్ తేలు విషం ఇంచుమించుగా 300 కోట్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. కోకో కోలా పేరు వినని వారంటూ ఎవరో ఉండరు. పసి పాప నుండి పండు ముసలి వరకు అందరికీ ఈ పేరు సుపరిచితమే. అయితే ఇప్పుడు ఇంత ప్రసిద్ధి కాంచిన కోకో కోలా మొదట్లో తలనొప్పికి టానిక్ గా వాడేవారు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఒకటి షేర్ చేసి గ్రేప్స్ మీడియాని ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, టెలిగ్రామ్ లో ఫాలో అయ్యి మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. అలాగే గ్రేప్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఫ్యాక్ట్స్ పొందుతూ ఉండండి. అలాగే పక్కన ఉన్న గంటను కూడా టంగమని ఓడిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.